जय मसीही। मैं थोड़ी हमारा प्रभु का दास ब्रदर सोनराज जो है उनके साथ मेरा परिचय जो हुआ था 2023 में हुआ था, और कलकत्ता आए थे, हमारे मंडली में प्रभु का वचन बांटे थे, और मैं भी उनका संदेश को अनुवाद करने के लिए प्रभु मुझको भी इस्तेमाल किया। अभी फिर 2023 के बाद फिर 2 साल हो गया, और पवित्र महासभा के लिए भाई आए और उनके साथ भी मुलाकात हुआ, और भाई आपके लिए 2 वचन बताएंगे। దేవుని నామానికి మహిమ కలుగును గాక। 2023 సంవత్సరం మరి మణిపూర్ వెళ్ళేటప్పుడు అన్న మరి ఆదివారం కలకత్తా సిటీలో ఆగాల్సి వచ్చింది నేను। అప్పుడు అన్న మరి ట్రాన్స్లేటర్గా మరి ఎంతో దేవుని వాక్యాన్ని ప్రకటించారు। మా వాళ్ళంతా కూడా చాలా సంతోషించారు। కనుక సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే కోఆపరేషన్ చేయాలన్నది దేవుని కోరిక, మంద కాదు, కానీ ఐక్యత కలిగి మనం పని చేయాలి। వాక్యం చదువుకుంటాం, సహోదరుల ఐక్యత కలిగి ఉండాలని। మరి అట్లా కాకుండా మనం ఫస్ట్ ఒక ఆలోచన ప్రకారం దేవుని పని ముందుకు తీసుకెళ్ళాలి। మరి అన్న నిన్న ఆదివారం ఒక మాట చెప్పారు నాకు, జాబు రిటైర్డ్ అయిపోయాను, ఎనీ టైం 24 అవర్స్ ఎప్పుడు వెళ్ళగొట్టినా, ఎప్పుడు ఫోన్ చేసినా సరే, ఎప్పుడు ఫోన్ చేసినా దేవుని పనిలో తిరుగుతాను వస్తానని చెప్తున్నారు। అందుని బట్టి కూడా దేవుణ్ణి చాలా మహిమపరిచాను నిన్న। మీరు కూడా అలాగే మరి దేవుని పనిలో పాలిభాగస్తులు కావాలి। ప్రార్థనాపూర్వకంగా దేవుని మరి కలుసుకుని దేవుని మాట ప్రకారం ముందుకెళ్ళినట్లయితే దేవుడు మీకు అన్ని విధాలుగా గొప్ప కార్యాలు చేస్తాడు। దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, దైవ సేవకులైన ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రీతిగా కలిసి పనిచేద్దాం। దేవుడు మిమ్మల్ని దీవించును గాక। ఆమేన్। जय मसीह। सबको धन्यवाद।